ఓకే. ఇప్పుడు సింగిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆయన రైతుల పట్ల గానీ, ప్రజల పట్ల గానీ ఎటువంటి సేవాభావంతో ముందుకు వెళ్తారు? ఆయన కడప నగరంలో ఉన్న సమయంలో రైతు సేవా సమితి అనేటువంటి ఒక సంస్థను పెట్టి మైదుకూరు, ఆ విధంగా కాజీపేట, ఆ ప్రాంత పసుపు రైతుల కోసం నిరంతరం శ్రమించి వారి యొక్క గిట్టుబాటు ధరలకు ఆ యొక్క సమస్యల రైతులు పట్ల, ఆ పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అనేక మార్లు ప్రభుత్వ పరంగా గలమెత్తి పోరాటం చేసినటువంటి ఒక రైతు నాయకుడు. ఓకే. ఇప్పుడు 2013లో మూసివేసిన చక్కెర కర్మాగారాన్ని దీక్ష చేసి ప్రారంభించారని చెప్తున్నారు. నిజమేనా? ఇది నిజమే. ఎందుకంటే కడప జిల్లాలో చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ అనేటువంటి షుగర్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉంది. ఆ యొక్క పరిసర ప్రాంతాల రైతులకు, రైతు ప్రయోజనాల కోసం, చెరుకు రైతుల కోసం వారు పోరాటం చేసి ఆ పోరాట ఫలితంగానే ఈ యొక్క అప్పట్లో చక్కెర ఫ్యాక్టరీ తెరిచినారని చెప్పేసి ఒక కార్యక్రమం అయితే జరిగింది. ఓకే.